ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ మనకి కాలేజీలో జాయిన్ కానీ థర్డ్ పేస్కి సంబంధించింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికి కూడా ఎవరైనా జాయిన్ కాకపోతే థర్డ్ పేస్లో కంపల్సరీ ఈ ఫైనల్ పేస్ కాబట్టి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ రోజు జాయిన్ అవ్వకపోతే ఒకవేళ డేట్ ఎక్స్చేంజ్ చేస్తే రేపటి వరకు చేయొచ్చు. ఓకే, రేపు కూడా జాయినింగ్స్ అవ్వచ్చు. బట్ పర్టికులర్గా అఫీషియల్గా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేరు. యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఈరోజే లాస్ట్ డేట్ జాయినింగ్కి. సో 99% ఈరోజు జాయిన్ కానీ ట్రై చేయండి. సో లాస్ట్ పేస్ కాబట్టి జాయినింగ్కి సంబంధించి మేబీ రేపు కానీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ అది అఫీషియల్గా ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నేను చెప్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్, స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడు అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పేస్ అయిపోయింది. సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్పాలంటే, స్పాట్ అడ్మిషన్స్ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఓకే, సో మేనేజ్మెంట్ కోటా సీట్స్నే స్పాట్ అడ్మిషన్లు మనం అంటాం. అండ్ దానికి సంబంధించిన లాస్ట్ డేటు సిపి గేట్ వాళ్ళే ఒక నోటీస్ ఇచ్చి చెప్తారు. అడ్మిషన్స్కి సంబంధించిన లాస్ట్ డేటు, ఆ లాస్ట్ డేట్ అయిపోయే లోపే మీరు అడ్మిషన్ అవ్వాలి. అండ్ సిపి గేట్ రాసినా సిపి గేట్ రాయకపోయినా మనం మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావచ్చు. అంటే స్పాట్ అడ్మిషన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు సీట్స్ ఎక్కడైతే ఖాళీ ఉంటాయో అక్కడ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలో ఉన్న సీట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పేస్లో ఫిల్ కాగా కూడా ఖాళీలు ఉంటాయి. కొన్ని వేల సీట్స్ ఖాళీ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మొత్తం ప్రైవేట్ కాలేజీలలోనే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని మంచి నార్మల్ కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఫిల్ అయితే ఏమో కానీ 90% అన్ని ప్రైవేట్ కాలేజీల్లో అన్ని సీట్స్ ఫిల్ అవ్వవు. బికాస్ సిపి గేట్ రాసే వాళ్ళే తక్కువ ఉంటారు, అడ్మిషన్ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. ఒక 50,000 మంది అడ్మిషన్ తీసుకుంటారు కావచ్చు, 40,000-50,000 మంది అంతే. కానీ బయట నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. ఆ ప్రైవేట్ కాలేజీలలో చాలా వేకెన్సీస్ సీట్స్ ఖాళీ ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే, ఎవరైనా సిపి గేట్ క్వాలిఫై కాని వాళ్ళు 100కి 25 మార్కులు వస్తే సిపి గేట్ ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ కార్డ్ వస్తుంది. కొంతమందికి అది కూడా రాదు, సిపి గేట్ డిస్క్వాలిఫై అవుతారు, ఎగ్జామ్ నాట్ క్వాలిఫైడ్. అండ్ కొంతమందికి ఫస్ట్ పేస్లో, సెకండ్ పేస్లో, థర్డ్ పేస్లో 3 పేసులలో సీట్ రాదు. సో మీరు ఏం చేస్తారంటే, డబ్బులు నాకు ప్రాబ్లం కావనుకుంటే ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్లలో జాయిన్ కావచ్చు. ఎందుకు అంటే మేనేజ్మెంట్ కోటా కింద స్కాలర్షిప్ రాదు. ఎవరెవరైతే సిపి గేట్ ఫస్ట్ పేస్లో కానీ, సెకండ్ పేస్లో కానీ, థర్డ్ పేస్లో కానీ, ఈ 3 పేసెస్లో సిపి గేట్లో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు సిపి గేట్ త్రూ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయితే, అంటే సిపి గేట్లో అలాట్మెంట్ అయ్యి కాలేజీలో జాయిన్ అయితేనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. మీకు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే స్కాలర్షిప్లో అప్పుడు మీ ఎక్కడెక్కడ సీట్ వచ్చింది అని అక్కడ పడుతుంది, తర్వాత అప్లై చేసుకోవచ్చు. బట్ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన వాళ్ళు అది మేనేజ్మెంట్ కోటా కాబట్టి మీకు సిపి గేట్లో సీట్ అలాట్మెంట్ కాలేదు కాబట్టి మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండదు, అప్లై చేసుకోనికి ఉండదు. సో మీరు 2 ఇయర్స్కి సంబంధించిన కోర్స్ ఫీజు, అది ఎంఏ అయితే 21 ఉంటుంది, ఎంఎస్సి అయితే 30,000-35,000 ఉంటుంది, 30,000-35,000 అట్లా. సో 60,000-70,000 ఎంఎస్సికి అయితే, ఈజీగా ఒక 40,000-50,000 ఎంఏకి అయితే. ఇదేంది మేనేజ్మెంట్ కోటా కింద. అండ్ ఇది అఫీషియల్గా మనకి ఆ కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది అంత చెప్తున్నా 2 ఇయర్స్కి. కానీ ప్రైవేట్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తారు. వాళ్ళు 1,00,000 అంటారు, 1,20,000 అంటారు, 70,000-80,000 అంటారు. యాక్చువల్గా యూనివర్సిటీ డిసైడ్ చేసిన కోర్స్ ఫీజు కంటే కూడా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఈ సిపి గేట్లో సీట్ రాని వాళ్ళు కానీ, లేదంటే సిపి గేట్ ఎగ్జామే రాయని వాళ్ళు కానీ డిగ్రీ అయిపోయాక డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవుతారు. ఈ సిపి గేట్తో సంబంధం లేకుండా మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవుతారు కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది ఆ సీట్లకు కూడా. సో మీరు వీలైనంత తొందర, ఆల్రెడీ ఫిలప్ అయిపోతున్నాయి సీట్స్ అనేవి. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా కింద థర్డ్ పేస్ అయిపోయిన తర్వాత సీట్ రాని వాళ్ళు ప్రైవేట్ కాలేజీలలో మనం ఇండివిజువల్గా మనం కాలేజ్కి వెళ్ళి కాలేజీలో కనుక్కోవాలి, మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు ఉన్నాయా, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఒకవేళ వేకెన్సీ ఖాళీ ఉంటే వాళ్ళు చెప్తారు. తర్వాత మీరు ఫీజు అడగాలి, ఫీజు అడిగి కాలేజీలో జాయిన్ అవ్వాలి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేనేజ్మెంట్ కోటా కింద మీరు ఏం చేస్తారంటే, ప్రైవేట్ కాలేజ్కు మీకు దగ్గర ఉన్న ప్రైవేట్ కాలేజీలు కానీ, మీరు ఎక్కడ ఏ కాలేజీలో ఏ ప్రైవేట్ కాలేజీలో మీరు పీజీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రైవేట్ కాలేజ్ కానీ వెళ్ళి అడగండి, నేను ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవుతా, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతా, మీకు కాలేజీలో వేకెన్సీ ఉందా అని అడగండి. సీట్లు ఖాళీ ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, వెళ్ళి కనుక్కొని చెప్పినప్పుడు ఓకే అనుకుంటే ఆ డబ్బులు ఎంతనో కట్టేసి 2 ఇయర్స్కి కోర్స్ ఫీజు అడుగుతారు, అది కట్టేసి జాయిన్ అవ్వండి. సింపుల్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఈ మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయ్యే వాళ్ళకి నార్మల్గా స్కాలర్షిప్ రాదు. ఓకే, ఎందుకంటే థర్డ్ పేస్ అయిపోయింది, ఫోర్త్ పేస్ ఉండదు. ఇక ఫోర్త్ పేస్ ఉండదు, థర్డ్ పేస్ ఈజ్ ఫైనల్ పేస్, ఫోర్త్ పేస్ ఉండదు. సో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాలనుకుంటే 1 ఇయర్ గ్యాప్ రావద్దు. నెక్స్ట్ ఇయర్ సిపి గేట్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, ఫస్ట్ సెకండ్ థర్డ్ పేస్లో సీట్ రాని వాళ్ళు. కానీ కొంతమంది డబ్బులకు ప్రాబ్లం లేదన్నా మేము మేనేజ్మెంట్ కోటాలో వేసుకుంటామని చెప్పి 1 ఇయర్ గ్యాప్ ఎందుకు అని అడుగుతున్నారు. సో ప్రైవేట్ కాలేజీలలో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇప్పుడు యూనివర్సిటీస్లో, అది ఉస్మానియా అవ్వచ్చు, కాకతీయ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవన యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో ఉండవు మేనేజ్మెంట్ కోటా, ఉండదు, స్పాట్ అడ్మిషన్లు ఉండవు 100%. అది ఎందుకు అంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 10 లక్షలు కూడా పెడతారు కొంతమంది. 10 లక్షలు పెట్టి కూడా సీటు కొనుక్కొని నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతా అనేటోళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు. కానీ
ఉస్మానియా యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు కానీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉండవు. వేరే ఏ యూనివర్సిటీస్లో ఉండవు. యూనివర్సిటీస్లో సీట్ అనేది కష్టపడి చదివి ర్యాంక్ కొట్టిన స్టూడెంట్కే వస్తుంది. ఓకేనా. మేనేజ్మెంట్ కోటా స్పాట్ అడ్మిషన్లు ఉండవు. అండ్ ఖాళీలు అయితే అస్సలు ఉండవు. ఫస్ట్ పేజ్లో అన్ని ఫిలప్ అయిపోతాయి, సెకండ్ పేజ్లో అన్ని ఫిలప్ అయిపోతాయి, సెకండ్ పేజ్లో కొంచెం అటు ఇటు అయినా థర్డ్ పేజ్లో అన్ని ఫిలప్ అయిపోతాయి. త్రూ సిపి గెట్టే ఫిలప్ అవుతాయి. ఒక్క సీటు ఖాళీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మేనేజ్మెంట్ కోటాలో స్పాట్ అడ్మిషన్లో ఫిల్ చేయరు. అది మాత్రం డ్యామ్ షూర్. సో మీరు యూనివర్సిటీలో చదవాలనుకుంటా, నేను ఎన్ని డబ్బులైనా పెడతా అంటే అది కాని పని. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్. యూనివర్సిటీస్లో ఉండవు. వాళ్ళు స్పాట్ అడ్మిషన్లు పెట్టేది ఓన్లీ ప్రైవేట్ కాలేజీలలో మాత్రమే. ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఉంటే, స్పాట్ అడ్మిషన్లో సీట్స్ ఉంటే చెప్పలేము. ఒక నోటీస్ ఇచ్చి గవర్నమెంట్ కాలేజీలో కూడా అడగండి అని చెప్తారు వాళ్ళు. గవర్నమెంట్ కాలేజీలో మేబీ ఏమన్నా ఖాళీలు ఉంటే ఆ స్పాట్ అడ్మిషన్ల త్రూ మేనేజ్మెంట్ కోటా అంటే ఆ డబ్బులు 2 years కోర్స్ ఫీజు నువ్వే కట్టుకుంటే గవర్నమెంట్ కాలేజీలో ఇచ్చే ఛాన్స్ ఉందేమో. బట్ యూనివర్సిటీస్లో ఉండవు. ఇక మిగిలింది ప్రైవేట్ కాలేజెస్. కంపల్సరీ ప్రైవేట్ కాలేజెస్లో అడగండి. మంచి ప్రైవేట్ కాలేజీలో అడిగి జాయిన్ అవ్వండి. ఎట్లా డబ్బులు పెడుతున్నారు కాబట్టి, ఫ్రీ గేమ్స్ అవుతలేరు కాబట్టి. ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించింది. ఓకేనా. అండ్ ఇంకో 4th phase ఉండదు ఇక, అంతే. స్పాట్ అడ్మిషన్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. ఎవరెవరు ఆల్రెడీ పోయి జాయిన్ పోయి ప్రైవేట్ కాలేజీలో కనుక్కొని డబ్బులు మాట్లాడుకొని 2 yearsకి ఎంత అవుతుంది అని చెప్పేసి మొత్తం మాట్లాడుకొని కథం జాయిన్ అవుడే. ఇక ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు స్పాట్ అడ్మిషన్లు కానీ థర్డ్ పేజ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఒక నోటీస్ ఇస్తారు మన సిపి గెట్ వాళ్ళు. స్పాట్ అడ్మిషన్లు ఇప్పటికి లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇస్తారు. ఆ డేట్ అయిపోయే లోపే జాయిన్ కావాలి. ఎందుకంటే ఆ డేట్ అయిపోయే లోపు ఆ సైట్ ఓపెన్ ఉంటుంది. మీరు స్పాట్ అడ్మిషన్లో మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయితే కాలేజ్ వాళ్ళు మీ పేరు అనేది అక్కడ వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. ఇక డేట్ అయిపోయినాక తర్వాత కూడా స్పాట్ అడ్మిషన్ క్లోజ్ అయితే మళ్ళీ ఇక నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కారాదు. ఎందుకంటే అడ్మిషన్లు క్లోజ్ అయినాయి. అడ్మిషన్ క్లోజ్ అయితే సైట్ క్లోజ్ అయితే నీ అడ్మిషన్స్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. అందుకే ఆ పర్టికులర్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి సిపి గెట్ నుంచి ఒక డేట్ వస్తుంది. అది వచ్చినప్పుడు నేను నోటీస్ వచ్చినప్పుడు వీడియో చేస్తాను. ఆ లోపు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోవచ్చు. వెళ్ళి కనుక్కోండి మేనేజ్మెంట్ కోటాలో 2 yearsకి కోర్స్ ఫీజు ఎంత కట్టాలి, మేనేజ్మెంట్ కోటా కింద ఫీజు ఎంత ఉంది, మొత్తం సెమిస్టర్కి ఎంత ఉంది, ఒకవేళ కాలేజీకి వస్తే నడుస్తుందా రాకపోతే నడుస్తుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా కనుక్కోండి. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతారు. సో మీరేం చేస్తారంటే నార్మల్గా అడగండి, కాలేజీకి రాను, సో అటెండెన్స్ ఫీజు ఎంత కట్టాలి, కోర్స్ ఫీజు ఎంత కట్టాలి, సెమిస్టర్ ఫీజు ఎంత కట్టాలి, ల్యాబ్లు ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా కట్టాలా, 2 years మొత్తం అయిపోయేసరికి అసలు నేను ఎంత కట్టాలి, ఆయన మొత్తం ఒకటేసారి కట్టన్నా, ఏమన్నా ఇన్స్టాల్మెంట్ లాగా అట్లా సెమ్మికి కొంత ఏమన్నా కట్టడం మొత్తం డీటెయిల్ కనుక్కోండి. మీకున్న డౌట్స్ అన్నీ అక్కడ అడగండి. ఓకే, వేస్ట్ చేసుకోకండి. యాక్చువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లోనే అందరు ఫిల్అప్ అయిపోయారు. బట్ మేనేజ్మెంట్ కోటా కింద కొందరికే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అందరూ మన వాళ్ళు 90% మొత్తం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కాబట్టి అంత డబ్బులు పెట్టలేరు, వేలకు వేలు. బట్ కొంతమంది సమ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ మేనేజ్మెంట్ కోటా. ఎందుకంటే 1 year గ్యాప్ వస్తే ఇబ్బంది అవుతుంది, ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతా అని అడుగుతున్నారు. సో కంపల్సరీ వీడియో చేస్తే అప్పటివరకు అయితే వెయిట్ చేయండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి స్పాట్ అడ్మిషన్లకి నోటీస్ వస్తుంది సిపికెట్ నుంచి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫస్ట్ కనుక్కొని ఒక 5-6 ప్రైవేట్ కాలేజీలు తిరిగి అన్నీ కనుక్కొని మీకు ఓకే అయితే జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. ఓకే, ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది. ఉంటా మరి, డన్. ఈరోజు లాస్ట్ డేట్. ఎవరైతే జాయిన్ కాలేరో ఆల్రెడీ సిపికెట్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు గో అండ్ జాయిన్. డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అయితే రేపు అవ్వచ్చు, బట్ అఫీషియల్గా లేదు కాబట్టి ఏం చెప్పలేను ప్రస్తుతానికి. ఓకేనా, నేను ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. బాయ్.